యమునా సోమన్న అవును సార్. జనగామ నుంచి వచ్చారమ్మా. అవును సార్. మీకు పెళ్ళయి 5 ఏళ్ళు అయిందన్నారు. అక్కడ డాక్టర్లు అందరూ మీకు ట్యూబులు బ్లాక్ ఉందన్నారు. అందుకే ఐవీఎఫ్లకు వెళ్ళాలన్నారు. అలాగే ఒవేరియన్ సిస్ట్ ఒకటి ఉందన్నారు. పీసీఓడి ఉందన్నారు. మరి హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీలకు వెళ్ళాలన్నారు. వెళ్ళారు, కానీ ఏమీ ఫలితం లేదు. ప్రెగ్నెన్సీలు అయితే రాలేదు. ట్యూబులు బ్లాక్ అలాగే ఉంది. ఐవీఎఫ్ తప్పదన్నారు. అవును సార్. మరి తప్పదంటే మీరు మన దగ్గరికి వచ్చారు, ఒక యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన టెస్టులు చేయించుకున్నారు, మందులు వాడారు. మందులు వాడి ఎన్ని నెలలు వాడారు? 4 months. 4 months. మనం చెప్పింది ఏంటి? ప్రెగ్నెన్సీ మరి ట్యూబులు బ్లాక్ అయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. ఒకవేళ ట్యూబులు బ్లాక్ అయినా మందులతో ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు అన్నాం. 4 నెలలు వాడినా కూడా మీకు రాలా, ప్రెగ్నెన్సీ రాలా. మరి అప్పుడు ఏం చేయాలంటే మేము చెప్పాము, ట్యూబులు క్లీన్ చేసుకోవాలి, సెలైన్ ద్వారా క్లీన్ చేద్దాము. అక్కడ హెచ్ఎస్జీ చేస్తారు, ఇక్కడ ఎస్ఎస్జీ చేస్తాము, క్లీన్ చేసుకోండి అన్నాము. క్లీన్ చేస్తే మీకు ఫుల్గా డై ఎల్ల, అంటే ఆ యొక్క సెలైన్ వెళ్ళలేదు కాబట్టి మరి ఏం చేయాలి అని అడిగితే మేము హెచ్ఎస్జీ చేయించుకుని చూద్దాం ఒకసారి. కొంత వెళ్ళింది, కొంత ఆగుతుంది కాబట్టి ఏదన్నా అబ్స్ట్రక్షన్ ఉందా, లేకపోతే రెండు ఫ్రీగా వెళ్ళట్లేదా, ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది ఉందా, ఒకసారి హెచ్ఎస్జీ చేద్దామని చెప్పి మరలా హెచ్ఎస్జీ చేసాం. అది హెచ్ఎస్జీ చేస్తే ఇప్పుడు ఏమని వచ్చింది? ట్యూబులు 2 ఓపెన్. ట్యూబులు 2 ఓపెన్ అమ్మా. అక్కడ చూసి డాక్టర్ గారు రేడియాలజిస్ట్ దగ్గరికి పంపించాం. ఇదిగో 2 ట్యూబులు చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయో. ఇది గర్భసంచి, ఇదిగో ట్యూబు కనబడుతున్నాయి. ఇక్కడ డై చక్కగా ఇగో తీగల్లాగా కనబడుతున్నాయి. ఇది గర్భసంచి, ఇది తీగల్లాగా ట్యూబు కనిపిస్తుంది. 2 ట్యూబులు ఓపెన్. మరి వాళ్ళు హిస్ట్రోస్కోపీ చేశారు, లాప్రోస్కోపీ చేశారు, ఐవీఎఫ్కి వెళ్ళమన్నారు. ఇక్కడ హిస్ట్రోస్కోపీ చేయలేదు, లాప్రోస్కోపీ చేయలేదు, ఐవీఎఫ్ అనే పదమే పలకలేదు. కేవలం మందులతో ట్యూబ్ను ఓపెన్ చేసేసాం. 2, ఒకటి కూడా కాదు, 2. అసలు ఇక ఐవీఎఫ్ అనే మాటే లేదు అని చెప్పాం. మరి మీరే చెప్పాలమ్మా. ఎంతో జనగామ నుంచి మనల్ని నమ్మి వచ్చారు. మనం చెప్పాము యూట్యూబ్లో, అది నమ్మి వచ్చారు. ఎంతోమంది మీకు చెప్పారు, అలాగే చెప్తారు యూట్యూబ్లో. అది నిజమెందుకు అయింది? అంత అబద్ధం, బోగస్. అంత దూరం ఎందుకు వెళ్తున్నారు? మన ఊర్లో డాక్టర్ గారు లేరా? మన ఊర్లో ఐవీఎఫ్ చేయించుకోవచ్చు కదా అన్నారు. ఐవీఎఫ్లు మరి అంత దూరం నుంచి మీరు ఇక్కడికి వచ్చారు ఐవీఎఫ్లు లేకోకుండా. చెప్పండి మరి. మీరంతా నిజమే సార్, బోగస్ ఏం కాదు. తక్కువ ఖర్చుతోని ఫలితం అనేది ఎక్కువ ఉన్నది సార్ మీ దగ్గర. దాన్ని చూసి మేము కూడా ఇన్ని నెలలు వచ్చినాము, దూరం నుంచి కూడా ఇప్పుడు వచ్చి ఫలితం అనేది పొందినాం సార్ మీ వల్ల, మీ దయ వల్ల. న్యాచురల్ గా ఫిట్నెస్ రావడానికి మీరు అన్ని విధాలుగా లాప్రోస్కోపీ చేసినప్పుడు కూడా అసలు కాదని చెప్పారు. అంటే పుట్టుకతోటే ఉన్నాయి, ఇట్లా కష్టం అని చెప్పారు. పుట్టుకతోనే బ్లాక్ అయిపోయినాయి అన్నారు. వాళ్ళు కళ్ళకి కనపడి ఫోన్ చేసి చెప్పిన ఈ ట్యూబ్లో పుట్టుకతో బ్లాక్ అయిపోయాం మేము. ఇక నువ్వు ఐవీఎఫ్ చేసుకుని డబ్బులు తీసుకోవడమే మార్గం. నువ్వు ఎన్ని ఐవీఎఫ్లు పోగొడతావు, అన్ని ఐవీఎఫ్లు పోగొట్టి డబ్బులు తీసుకోమన్నారు. మీకేమో ఐవీఎఫ్ చేయించుకునే శక్తి లేదు, స్తోమత లేదు. బెంగళూరులో డాక్టర్లు కూడా సేమ్ మాట చెప్పారు. ఐవీఎఫ్ ఏనమ్మా, వేరే గతి లేదమ్మా, దిక్కు లేదమ్మా, 2 ట్యూబ్లు బ్లాక్ అయినాయమ్మా అన్నారు. మరి ఈ 2 ట్యూబ్లు బ్లాక్ అవుతున్న కొన్ని వేల మందికి మనం ఓపెన్ చేసాం మందులతో. ఆపరేషన్ లేకోకుండా, ఐవీఎఫ్ లేకోకుండా ప్రెగ్నెన్సీలు కూడా తెచ్చాం. ఇంకా మీకు ప్రెగ్నెన్సీ రాలా, వస్తుంది. ఇది అయిపోయింది, ఇంకొక 2 నెలల్లో మీకు అది కూడా అయిపోద్ది. మరి అట్లా ఇదే డాక్టర్ వైఎస్ బాబు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఫస్ట్లో చెప్పినప్పుడు ఈ మ్యాజిక్ మాకు జరిగిద్దా అనుకుంటారు. ఇవాళ మీకు కూడా జరిగిందా? మీకు కూడా జరిగింది. ఆ మ్యాజిక్ మీకు కూడా జరిగింది. 2 ట్యూబ్లు ఓపెన్ అయిపోయినాయి. జీవితంలో ఐవీఎఫ్ అనే మాట లేదు. నెలకు 30 ఇంజక్షన్లు పొడిపించుకుని 2 సార్లు మానవులో సూదులేసి గుచ్చుకునే బాధ కూడా పోయింది. మరి నరక యాతన పెడుతున్నారు. ట్యూబులు మూసిపోయినాయి, ఐవీఎఫ్ చేయాలని. నెలకు 3 లక్షలు, 2 లక్షలు, 2 ఐవీఎఫ్లు పోతే ఒక ఐవీఎఫ్ ఫ్రీ అని ఆఫర్లు పెట్టి అదే ఎన్ని చేసినా ఫలితం రాదు. మనం ఏం చెప్పాం? వెంట్రుక అంత ఉంటుంది ఈ ట్యూబు, దాంట్లో పురుగు చేరిందంటే, పొక్కు వచ్చిందంటే ట్యూబ్ బ్లాక్ అయిపోద్ది. అదే క్రిమిని మనం పట్టుకుని దానికి మందు పెడితే, పురుగు చస్తే, పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది. ఇదే జరిగింది. మీకు 2 నెలల క్రిములకి ఇద్దరికి మందులు వాడించాం. భార్యకి ట్యూబ్ బ్లాక్ ఉన్నా భర్త మందులు వాడాలని చెప్పాం. ఎందుకంటే ఇది క్రిమి అమ్మ, నీ నుంచి మీ ఆయనకి అంటుకుపోద్ది, మీ ఆయన నుంచి మీకు అంటుకుపోద్ది. ఒకవేళ భర్తకి ఏమన్నా కణాల లోపం ఉన్నా భార్య వాడాలన్నాం. ఎందుకంటే భర్తలో ఉన్న కణాలు, క్రిములు భర్త వీర్యకణం ద్వారా భార్య గర్భసంచికి వచ్చేస్తాయి.
భార్య గర్భసంచిలో ఉన్న క్రిములు భర్త వీర్యకణాల్లోకి వెళ్ళిపోతాయి, అటు నుంచి ఇటు నుంచి అటు పాకేస్తాయి ఇవి. అందుకే ఇద్దరు కలిపి ఒకేసారి క్రిముల బురదని కడిగేసుకోవాలన్నాం. అదే ఇవాళ చేసాం. చేసిన వెంటనే మీకు చక్కగా రిజల్ట్ వచ్చింది. 2 ట్యూబులు ఓపెన్. మనం చేసింది కూడా కాదు, ఇది ఒక రేడియాలజిస్ట్ చేసి ఇచ్చారు మనకు చక్కగా. 2 ట్యూబులు బ్లాక్ కాదమ్మా, ఓపెన్ అయిపోయినాయి అమ్మా అని చక్కగా రేడియాలజిస్ట్ ఇచ్చారు. అది మనకు కావాల్సింది. కాబట్టి మందుల ద్వారా ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు కదమ్మా, ఓపెన్ చేసుకోవచ్చు. మీ దగ్గరికి రావడం ఇంకా తక్కువ ఖర్చుతో నెలకి 500 రూపాయల ఫీజు, మిగతా చోట్ల కొంతమంది 10 రోజులకే ఫీజు. అది మనము పిల్లలు పుట్టే వరకే 500 రూపాయల ఫీజే అని చెప్పాము. ఆపరేషన్లు అసలు వద్దు, లాప్రోస్కోపీలు వద్దు, హిస్ట్రోస్కోపీలు వద్దు, ఐవీఎఫ్లు అనే జోలికి వెళ్ళొద్దు. జస్ట్ మందులతో మీరు చక్కగా వాడుకోండి, ఆటోమేటిక్గా ట్యూబులు ఓపెన్ అయిపోతే ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పాను. కాకపోతే కొంతమందికి 4 నెలలకే ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి. మీకు 4 నెలలకైనా రాకపోయేటప్పటికి ట్యూబులు క్లీన్ చేసి ఓపెన్ చేసాం. సెలైన్తో ఓపెన్ చేసాం, కేవలం 2000 రూపాయలతో. సెలైన్తో కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు. పెయిన్ కూడా మనం చేసినప్పుడు సెలైన్ పెట్టినప్పుడు ఉండదు, మీకు నొప్పి కూడా ఉండదు. అది అట్లా మనం ఇది చేసుకొచ్చాం. ఇప్పటికైనా మీకు అర్థమైంది. అలాగే జనగామ నుంచి మీరు అంత దూరం మనం నమ్ముకొచ్చినందుకు మీకు అంత ఫలితం వచ్చింది. ఇక బిడ్డ కూడా వచ్చేస్తే చక్కగా మీ కోరిక పూర్తిగా నెరవేరుతుంది. అందుకే మనం కూడా ఎంతోమంది ఇలా బాధపడుతున్న వాళ్ళకి ఒక వీడియో రూపంలో కనిపిస్తే వాళ్ళు కూడా వచ్చి ఆ నరకతుల్యమైన ఐవీఎఫ్లు లేకోకుండా ప్రశాంతంగా మందులతో మరి వాళ్ళు కూడా మేలు పొందుతారనే ఉద్దేశంతో మన వీడియో అడుగుతున్నాం. ఏమైనా మీరు లాభం పొందటమే కాకుండా మందులతో మూసుకుపోయిన 2 ట్యూబుల్ని ఓపెన్ చేసుకోవడమే కాకుండా ఇలా ఓపెన్ అవుతాయి ఇంగ్లీష్ మందులతో. ఇందుట్లో మాయము లేదు, మర్మం లేదు, ఇది మ్యాజిక్, ఒక రకమైన సైన్స్. డాక్టర్ వైఎస్ బాబు గైనకాలజిస్టు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, ప్రపంచంలోని ఏ డాక్టరు ట్యూబులు ఓపెన్ చేయలేకపోతున్నాడు, కానీ ఒక్క డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే ఓపెన్ చేయగలడు ఇంగ్లీష్ మందులతో. ఆల్ డాక్టర్స్ ఇంపాసిబుల్, పాసిబుల్ మేబీ ఐవీఎఫ్, అది కూడా నో గ్యారంటీ. నువ్వు 3 లక్షలు పట్టరా, నో గ్యారంటీ అది. కానీ ఇక్కడ కన్ఫామ్గా మనకి ట్యూబులు ఓపెన్ అయిపోతున్నాయి మందులతో. సరే, మరి మీరు ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తమ్మ. ఈసారి చక్కగా తొందరలోనే నువ్వు బిడ్డగా ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకుని మీ ఆయన్ని పంపించు. నువ్వు రావక్కర్లేదు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆయన పంపిస్తే నీకు ప్రెగ్నెన్సీ నిలబడటానికి మందులన్నీ మేము ఇచ్చి పంపిస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.